నువ్వు వెళ్ళి చూడు. ఎవరది? మాట్లాడరే. చర్చిలోకి ఎందుకు వచ్చారు? అవునరా, ఎందుకు వచ్చామంట? ఎందుకంటే ప్రేయర్ చేయడానికి వచ్చాం. అవును ఫాదర్, ప్రేయర్ కూడా ఫినిష్ చేశాం. చేశారుగా, అయితే వెళ్ళండి. ఎవరుది? ఇది దైవ సన్నిధి, మరేం భయం లేదు. చీకటి నుంచి వెలుగులోకి రావచ్చు. ఎవరమ్మా మీరు? చెప్పమ్మా. నా పేరు రాధ. నేను ఒక అనాథను. ఎన్నో కష్టాలు అనుభవించి కడకు నరసినయ్యాను. ఎడారి లాంటి నా జీవితంలో చిరునవ్వుల జల్లు నా చిన్నారి చేసి నేను డాక్టర్ మురళి దగ్గర నర్సుగా పనిచేసేదాన్ని. అతను మోసగాడని నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. రాధా, ఎస్ డాక్టర్. రోజు ఈ రోగులు మందులు, లైఫ్ బోర్గా లేదు? లేదు డాక్టర్, ఈ వృత్తిలోనే నాకు సంతృప్తి, ఆనందం అన్నీ ఉన్నాయి. ఏమో, నాకు మాత్రం చాలా బోర్గా ఉంది. గడియారం లాగా ఇంటి నుంచి హాస్పిటల్, హాస్పిటల్ నుంచి ఇంటికి ఒకటే రొటీన్. సాయంకాలం పిక్చర్ కదా? క్షమించండి డాక్టర్, పాప ఒక్కతే ఇంట్లో ఉంటుంది. పాపను కూడా తీసుకెళ్దాం. లేదు డాక్టర్. రాధా. డాక్టర్, ఇంజెక్షన్. ఇంజెక్షన్. ఒకరోజు డాక్టర్ మురళి తన పుట్టినరోజుని ఆహ్వానించగా నేను అక్కడికి వెళ్ళాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. మీరు రాస్తూ ఈ ఫంక్షన్కే కొత్త వేలు వచ్చింది. మీరు 1000 ఏళ్ళు కలకలట్టు బ్రతకాలి. 1000 ఏళ్ళ? మైగా ఎందుకు? ఎందుకేంటి గురు, ఈ వైద్యంతో ఎందరికో ప్రాణాలు పోశారు. ఇటు ప్రజాసేవ, అటు దేశ సేవ చేస్తూ ఇంకా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తూ మీరు 1000 ఏళ్ళు బ్రతకాల్సిందే. నేను మీతో కలిసి ఉండాల్సిందే. ఫ్రెండ్స్, నిజానికి నాకు నా నర్సింగ్ హోమ్ కి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఈ రాధ. ఈ సందర్భంగా మీ అందరూ ఎదుట రాధను సత్కరించడం నా బాధ్యత. ఒకనాటి అర్ధరాత్రి రోగి అపాయ స్థితిలో ఉన్నాడని డాక్టర్ కబురు చేయగా నేను అక్కడికి వెళ్ళాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. పేషెంట్ అన్నారు. నేనే ఆ పేషెంట్ని. అలా కంగారుగా చూడకు రాధా. చూడు, అప్పుడే ఉంది మజా. నేను ఇప్పుడు డాక్టర్ని కాదు రాధా, నీ ప్రేమ కోసం తప్పించిపోయే పేషెంట్ని, నీ కోసం కలలకనే ప్రేమికుడిని. ఎన్నాళ్ళ నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ దొరికింది. కాదనుకో, అంజు, నేను దేవతలా పూజిస్తాను. నీ కోసం నా సర్వస్వం అర్పిస్తాను. ఏంటి, హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? నా హెల్త్ సరే, మీరేంటి? ఇదా స్కూటర్ యాక్సిడెంట్. స్కూటర్. చెప్పండి బ్రదర్, ఏంటి విశేషాలు? బ్రదర్, మీరు మెడిసిన్ ఎక్కడ చదివారు? అదే లక్నోలో. అదే బ్రదర్, ఇల్లు మారుస్తున్నప్పుడు ఎక్కడో మిస్ అయింది. 1-2 రోజుల్లో దొరకచ్చు. ఆయన ఎందుకు అనుమానం వచ్చింది? ప్రాక్టీస్ ఏమైనా కొత్తగా పెట్టానా? అవునవును, ప్రాక్టీస్ 5 ఏళ్ళ నుంచి దంచేస్తున్నారుగా. 109 వస్తాడులేండి. ఏమిటి అతను కావాలి ట్రబులా? రండి బ్రదర్, రండి. ఏమిటి బ్రదర్ చేతులు ఆ బేడీలు ఏమిటి? మీకోసమే. జోక్ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటి బ్రదర్? నీ అసలు పేరు భాస్కర్. మెడికల్ రిప్రజెంటేటివ్ గా 1 సంవత్సరం పనిచేశావు. ఆ తర్వాత డాక్టర్ గా అవతారం మార్చి 10 ఊళ్ళలో 10 పేర్లతో ప్రాక్టీస్ పెట్టావు. అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏదో కొంచెం లంచం కూడా ఇస్తావా? నేనే వస్తాను. పద బ్రదర్, పదండి బ్రదర్. మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుక? నీ మీద మనసు పడ్డ మా గురువుని అవమానించినందుకు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయించినందుకు, వీటన్నింటికి నీ మీద కక్ష తీర్చుకునేటందుకు. నోరు మూసుకుని పొండవతలకి వదులు. మా గురువు గారిని జైల్లోకి పంపించినందుకు ఇలా వదులుతావా? ఏంటంటే ఆడపిల్ల మీద దౌర్జన్యమా? ఎంత మాట ఎంత మాట. చూడండి బాబు, అమాయకంగా కనపడుతున్న ఈ రాజెవరో, దీని బ్రతికేమిటో మీకు తెలుసుంటే. దీని జలసాలకి, సినిమాలకి, షికార్లకి అడ్డస్తున్నాడని కట్టుకున్న మగుని నట్టేట్లో ముంచి బెడ్లో సహా లేచిపోయింది. ఉద్యోగం పేరుతో కనపడ్డ మగవాళ్ళ వల్ల వేసుకుని కులుకుతుందండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధమా? అమ్మమ్మ, అమ్మగారు, అయ్యగారా, కన్నపెట్ట కళ్ళేటే ఉంది. అది కూడా అబద్ధమా? మీరే అడగండి. మెడలో మంగళసూత్రమైనా లేదు, చూస్తే బిడ్డుంది. నాకెప్పుడో వచ్చిందమ్మా అనుమానం.
అవునే సూరమ్మత్త, ఆ బిడ్డెవరని ఎన్నిసార్లు అడిగాను, చెప్పిందా నంగరాచి? ఏంటయ్యా ఇలాంటి దానికి ఇల్లు ఎదిగించావు? ఇలాంటి దాన్ని తెలిస్తే ఇస్తానంటే ఏరయ్యా? ఇప్పుడు తెలిసిందిగా, ఇక గంటండి బయటికి. గతం కదా ఇది. ముందు జుట్టు పట్టుకొని ఒకటే గెట్టండి, గెంటేయండి. అక్కర్లేదు మమ్మీ. బేబీ, మనుషులుండే చోటుకే వెళదాం, పదమ్మా. మమ్మీ నందరాజు, ఊరు మారినా దారి మారలేదు. చీకట్లో కూడా చీడ పురుగులు వెంబడించాయి ఫాదర్. నన్ను నేను కాపాడుకోవడం కోసం ప్రభుని ఆశ్రయించక తప్పలేదు. మంచి పని చేసావమ్మా. ఆశ్రయించిన వారిని ప్రభువు ఎప్పుడూ కాపాడతాడు. ఇక్కడే నా క్వార్టర్స్ కూడా. నీకు ఉద్యోగం దొరికే వరకు నిర్భయంగా ఉండొచ్చు. రామ్మా. ఫాదర్. పర్వాలేదమ్మా, రామ్మా. రా బేబీ, రా. అమ్మగారు, ఏ కూర చేయమంటారండి? మాకు ఏమి ఇష్టమో అవి చేయమని ఎన్నిసార్లు చెప్పాలి. ఇదిగో ఏమైనా చెయ్యండి, ఉలవచారు మాత్రం మర్చిపోకుండా కాయండి. ఆ పెట్టి వడి కట్టగలమ్మా. అమ్మా, నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ముందు నువ్వు భోంచేసి. ఇచ్చినాను. ఎంత ఆలస్యమైనా నా బంగారు తండ్రితో కలిసి భోంచేయటంలో ఉండే తృప్తి ఒంటరిగా తింటే వస్తుందట్రా. అదిగో అదిగో బామ్మ, చెప్పినట్టు వినాలి మరి. నువ్వు చెప్పినట్టు పెందలాడే ఫోన్ చేస్తాను. మరి నేను ఒక మాట చెప్తాను, వింటావా? మానాయనే, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఇంటికి కోడల్ని తీసుకురావాలి. అప్పుడు నా బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మాయికి అప్పగించి నేను పెందలాడే ఫోన్ చేసి కృష్ణ రామా అంటూ కూర్చుంటా. ఏదైనా చెప్తే చాలు, పెళ్లి పెళ్లి అంటూ మొదలెడతాం. నాకు తెలియక అడుగుతాను, నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలంటే నా మనసుకు నచ్చాలి, ఆ పిల్లను మా బామ్మ మెచ్చాలి. పిచ్చుకున్నావురా, పిచ్చుకున్నా. మాధవా, మామయ్యకు ఒంట్లో బాగలేదని రాత్రి ఫోన్ చేశాడు, ఒకసారి అలా వెళ్ళిరా నాయనా. అలాగే మామా. గంటయా వచ్చేసాడు. ఆగు, ఇది వంట చేయటం కాదురా, గంటయ మందులో సోడా కలపటం. అప్పుడే మొదలెట్టావు? ఇప్పుడేమిటమ్మా, నువ్వు పుట్టగానే మీ అమ్మ గిట్టగానే ఈ అమృతాన్ని చేపట్టా. మన మాధవ్తో నీకు పెళ్ళై మీ ఇద్దరికి ఒక 12 బిడ్డ పుట్టగానే ఇది కట్టేస్తా. నాది పోయే కాలమేనమ్మా, నీరుంది చూసావు, రాబోయే కాలం. నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే కదమ్మా నా కోరిక. బావంటే నాకు ఇష్టమే డాడీ. షికార్కి వెళ్దామంటే సీరియస్ కేసు అంటాడు, పిక్చర్కి రమ్మంటే పేషెంట్ లో అంటాడు. ఎట్లా డాడీ? పిచ్చి తల్లి, దేనికైనా సమయం సందర్భం ఉన్నాయిగా. బాగా ఖాళీగా ఉన్నప్పుడే కవ్వించాలి, నవ్వించాలి, ఆకట్టుకోవాలి. రెడీ బావా? యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. అంటే మామయ్యకి ఎలా ఉంది? అయ్యగారికి గుండెల్లో నొప్పి తగ్గిపోయిందండి, కానీ అమ్మాయి గారికి మాత్రం ఎక్కువైపోయి గదిలో అలా సోలిపోయారండి. అలాగా అమ్మా? అమ్మా, ఇప్పుడా బావా రావటం? ఏమైందమ్మా? నొప్పి బావా. ఎక్కడ? డాక్టరే బెదిరిపోతే పేషెంట్ కథ ఏంటి బావా? ప్లీజ్ ఎగ్జామ్ చేయి బావా. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. అక్కడే అలా అలా అంటుంది.